నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లసమ్ ఛానల్. అంకాళ పరమేశ్వరి అమ్మ ఆలయం అండి ఇది. ఇక్కడ లోపల అమ్మవారు 108 అమ్మవార్లు ఉన్నారండి. ఎక్కడైనా ఒకే ఆలయంలో ఒకే అమ్మవారు ఉంటారు. ఇక్కడ 108 అమ్మవార్లు ఒకే ఆలయంలో చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ టెంకాయలు చూడండి, టెంకాయలు ఇక్కడ అమ్ముతారండి వీళ్ళు. ఆ టెంకాయలు తీసుకుని ఇక్కడికి వచ్చి మొక్కుని కడతారు. ఇది ధ్వజస్తంభము. ముందుకెళితే అంకాళ పరమేశ్వరి గర్భగుడి అండి. చుట్టూ 108 అమ్మవార్లు ఉన్నారు. ఇది చిత్తూరు జిల్లా షోలింగర్కు వెళ్ళే దారిలో ఉందండి. ఇది అమ్మవారికి రెండు వైపులా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ఉన్నారు. ఇక్కడ ఉత్సవ విగ్రహం అండి. ఇది అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహం. ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు పేర్లన్నీ కూడా రాసి కట్టారు చూడండి. అంటే వాళ్ళు ఏదైనా మొక్కుని కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వస్తారండి. వినాయకుడు, అమ్మవారికి అటువైపు సుబ్రహ్మణ్య స్వామి, ఇటువైపు వినాయక స్వామి ఉన్నారు. ఇదండి ప్రధాన అమ్మవారు అంకాళ పరమేశ్వరి దేవి, మహాశక్తి గల పరమేశ్వరి. 108 అమ్మవార్లు ఉండే ఈ అంకాళ పరమేశ్వరి ఆలయము తమిళనాడులో ఉందండి. వేలూరు జిల్లా పొన్నై గ్రామంలో ఉంది. పొన్నై దగ్గర కుమ్మరకుంట అని అంటారండి. అక్కడ ఆ గ్రామం దగ్గర ఈ 108 అమ్మవార్లు ఇలా ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉందో 108 అమ్మవార్లు. ఇలా చూస్తుంటే ఒకే ప్లేస్లో అమ్మవార్లందరూ ఉన్నారండి. ఆదిశక్తి, వరలక్ష్మి, దానిలక్ష్మి, ఇలా పేరు పేరున అమ్మవార్లు ఉన్నారు. బ్రాహ్మి, మహేశ్వరి, ఇలా చూడండి ఎన్ని పేర్లు. గౌరీ, వారాహి, అందరూ ఉన్నారండి. ఇక్కడ వారాహి అమ్మ. సృష్టి, స్థితి, లయకారకులు శాసించేది అయిన ఆ పరమేశ్వరి అయిన జగన్మాత ఆలయం అండి ఇది. అఖిల లోకేశ్వరి, శతకోటి నామాలు ఉన్నాయి అమ్మవారికి. ఆదిలక్ష్మి, ఇక్కడ చూడండి. ఇక్కడ సమయము 8 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు ఉంటుందండి. వీరలక్ష్మి సాయంత్రము 4 గంటల నుంచి 8 గంటల వరకు గుడి ఓపెన్లోనే ఉంటుంది. గజలక్ష్మి, ఈ లోకనాయకి అంకాళ పరమేశ్వరి ధ్యానపీఠం అని కూడా అంటారండి. ఇక్కడ అంకాళ పరమేశ్వరి ధ్యాన పీఠం అసలు ఎక్కడా ఇలా లేదండి. 108 అమ్మవార్లు ఒకే ఆలయంలో. ఇక్కడ రేణుక, ఒక గుడిలో ఒక అమ్మవారు ఉంటారు, పరివార దేవతలు ఉంటారు. ఇక్కడ 108 అమ్మవార్లని ఒకే ప్లేసులో ఎంత అద్భుతంగా పెట్టారు. అంగాళమ్మ, పేరు కూడా అంతా కింద ఇలా రాసి ఉంచారండి. ప్రధాన ఆకర్షణ 30 అడుగుల ఎత్తు గల పెద్ద దుర్గాదేవి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. వివిధ రూపాలలో సరస్వతి, లక్ష్మి, అన్నపూర్ణేశ్వరి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద విగ్రహం, 30 అడుగులు ఎత్తు ఉండే అమ్మవారండి. ఇక్కడ ఇది ప్రధాన ఆకర్షణ అండి. ఇక్కడ చుట్టూ ఇదంతా పొట్ట ఉన్నట్టు ఉంది. అమ్మవారిని అక్కడ ఉంచారు. చాలా పెద్ద విగ్రహం అండి. దుర్గాదేవి 30 అడుగులు ఎత్తుగల పెద్ద
విగ్రహం. ఎన్ని రూపాల్లో అమ్మవార్లు ఇలా కనిపిస్తున్నారో చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఆలయానికి అందరూ కూడా వెళ్ళి దర్శించి రావాలని మీకు చూపిస్తున్నానండి నేను. అరుల్ముగి లోకనాయకి అని కూడా అంటారండి తమిళియన్సు. అంకాళ పరమేశ్వరి అని అంటారు. దుర్గాదేవి యొక్క 108 రూపాలండి. దుర్గాదేవి యొక్క 108 రూపాలని ఒకే చోట ఇలా మనము చూడవచ్చు ఆలయం చుట్టూ. అక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ ఏమంటే ఆ కొబ్బరికాయల్ని కూడా వాటి మీద మొక్కుని మన కోరికలు తీరాలని మన పేరు అవన్నీ కూడా రాసి అక్కడ ఉంచుతారండి. మన కోరిక తీరితే అది వచ్చి చూస్తారు ఆ కొబ్బరికాయల్ని. అది ప్రధాన ఆకర్షణ అండి ఇక్కడ, ప్రత్యేకత. ఎన్ని రూపాల్లో ఉన్నారు చూడండి అమ్మవార్లు. సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, వరలక్ష్మి, అన్ని లక్ష్ములు ఇక్కడే కొలువై ఉన్నారు. అద్భుతమైన ప్రదేశం ఇది. మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఎండగా ఉంది కాబట్టి కొంచెం తొందరగా అలా తీసి చూపిస్తున్నానండి. అష్టలక్ష్మి స్తోత్రంలో వస్తారు కదండి మనకి అమ్మవార్లందరూ. అలా అమ్మవార్లంతా ఇక్కడ మనము చూడవచ్చు. శ్రీలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, చుట్టూ అండి గర్భగుడి చుట్టూ ఇలా అమ్మవార్లు ఉన్నారు. చాలా చాలా బాగుంది ఇక్కడ ఆలయము. దగ్గరేనండి మనకి చిత్తూరు నుంచి షోలింగర్కు వెళ్ళే దారి. కొబ్బరికాయలు చూడండి ఇక్కడ ఎన్ని కట్టి ఉంచారు. శక్తిగల దేవత కాబట్టి కోరుకున్న కోరిక కూడా నెరవేరుస్తుందని అందరి నమ్మకం. అక్కడే అమ్ముతారు. మనం అక్కడే తీసి మన పేరు రాసి అక్కడ కట్టి రావచ్చు. చూడండి ఎన్ని కట్టి పెట్టినారు అక్కడ. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. అంకాళ పరమేశ్వరి.